ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనగా పేగుపూత వ్యాధి అని అంటారండి. సో ఈ మధ్య కాలంలో దీని ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. సో ఐబిడిలో 2 కామన్ రోగాల్ని పరిగణిస్తాము. దాంట్లో ఒకటి అల్సరేటివ్ కోలైటిస్, ఇంకొకటి క్రాన్స్ డిసీజ్. సో అల్సరేటివ్ కోలైటిస్ గురించి మనం తెలుసుకుందాము. సో అల్సరేటివ్ కోలైటిస్ అనే ఒక పేగుపూత వ్యాధిలో ఏమవుతుందంటే పెద్ద పేగులో చిన్నటి నుంచి పెద్ద అల్సర్స్ ఫామ్ అవడం వల్ల పేషెంట్కి మోషన్స్ ఫ్రీక్వెన్సీ పెరగటము, మోషన్ పోయేటప్పుడు దాంట్లో రక్తం మిక్స్ అయ్యి రావటము, తర్వాత మోషన్ వచ్చిన సెన్సేషన్ని ఆపుకోకుండా ఇమ్మీడియట్గా వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రావటము. దీంతో పాటు పేగుకి కాకుండా పేగుకి ఇతర అంటే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే కీళ్ళ నొప్పులు రావటము, కళ్ళ వ్యాధి రావటము, తర్వాత వెన్నుముక్క ప్రాబ్లమ్స్ రావటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. ఈ పేషెంట్స్లో రేర్గా లివర్ ప్రాబ్లం కూడా చూస్తూ ఉంటాం. వాటిని ప్రైమరీ స్క్లెరోసిస్ కొలాంజైటిస్ అని అంటాము. అల్సరేటివ్ కోలైటిస్ అనే పేగుపూత వ్యాధిని మనం కంట్రోల్ మాత్రమే చేయగలం. క్యూర్ అనేది లేని డిసీజ్. దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా క్లినికల్ రెమిషన్ అంటాం. అంటే డిసీజ్ని కంట్రోల్ చేసే ప్రక్రియ. దాన్ని మెడిసిన్స్ ద్వారా, తర్వాత ఇంజెక్షన్స్ ద్వారా, లేదు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం చేయగలము. సో ఒక్కసారి డయాగ్నోజ్ అయిన తర్వాత జీవితాంతం ఫాలోఅప్లో అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనే పేగుపూత వ్యాధి డయాగ్నోజ్ అయిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో దీనికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో పేగుపూత వ్యాధికి గల కారణాలు ఏంటి? దీని కారణాలు పరిశోధనలో తెలిసినవి ఏంటంటే జన్యుపరమైన కారణాలు, అంటే జెనెటిక్ కాజెస్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. మనం ఎలాంటి ప్లేస్లో పెరిగాము, మన చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, మన తాగే నీరు, తర్వాత పీల్చే గాలి, కాలుష్యము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. దీంతో పాటు మన పర్సనల్ లైఫ్ స్టైల్ చాయిసెస్ లైక్ స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, కొన్ని టాబ్లెట్స్, కంటిన్యూస్ ఇంటేక్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ అంటాం కదా, NSAIDs, ఇలాంటివి తీసుకోవడం కానీ, క్రానిక్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా చూపిస్తుంది సైంటిఫిక్ డేటా. సో ఓవరాల్గా ఒక పర్టికులర్ కాజ్ అనేది చెప్పడం కష్టం. ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ మల్టిపుల్ కాజెస్. సో పేగుపూత వ్యాధిలో ఇంకొక రకం వచ్చేసి క్రాన్స్ డిసీజ్ అండి. క్రాన్స్ డిసీజ్ మన నోటి భాగం నుంచి పేగు అంటే అన్నవాయువు, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు ఏ భాగానికైనా అఫెక్ట్ అయ్యే రోగం. సో కామన్గా ఈ పేషెంట్స్ ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు? వీళ్ళకి డయేరియా ఒక ప్రామినెంట్ సిమ్టమ్. అంటే మోషన్ ఫ్రీక్వెన్సీ పెరగటం, ఎక్కువగా నీళ్ళగా రావటం, కడుపు నొప్పి, అనీమియా, కడుపులో ఉన్న పూత వల్ల క్రమేణా రోజుగా కొద్దిగా రక్తం మోషన్ ద్వారా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకు రక్తహీనత రావటం, తర్వాత అలసట రావటం, కొద్దిగా పనిచేస్తూనే నీరసం రావటం అనేది కామన్గా చూస్తాం. ఈ నీరసం, అలసట అనే సిమ్టమ్తోనే చాలాసార్లు మా దగ్గరికి పేషెంట్ వస్తూ ఉంటారండి. దాన్ని ఎందువల్ల వచ్చింది అని చూసే ప్రక్రియలోనే మనకు లోపల క్రాన్స్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం ఉంది అని కనిపెట్టడం జరుగుతుంది. దానికి అవసరమైన టెస్ట్ చేసుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా కనిపెడతాం? కడుపు నొప్పి, తర్వాత మోషన్స్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో మనం కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా, స్కాన్స్ ద్వారా, తర్వాత కొలనోస్కోపీ అనే టెస్ట్ మనం చేయడం ద్వారా దీన్ని కనిపెట్టడం జరుగుతుంది. ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. దానికి అవసరమైన ట్రీట్మెంట్స్ మనం కరెక్ట్గా వాడుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఫాలోఅప్లో ఉంటే కనుక డిసీజ్ని మనం కంట్రోల్లో పెట్టగలం. సో పేగుపూత వ్యాధికి అన్ఫార్చునేట్లీ క్యూర్ అనేది లేదు ఇప్పటికైతే. సో సైంటిఫిక్ రీసెర్చ్ ఇంకా చాలా జరుగుతోంది. దానికి క్యూర్ దొరికితే చాలా బాగుండు. బట్ ఇప్పటికైతే డిసీజ్ని మనం కంట్రోల్లో పెట్టగలం. దాన్ని మనం మెడికల్ టర్మ్స్లో రెమిషన్ అని అంటాము. అంటే డిసీజ్ సిమ్టమెటాలజీ, తర్వాత లోపల ఉన్న సివియారిటీని మనం మందుల ద్వారా, తర్వాత ఇతర ట్రీట్మెంట్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుని అలా మెయింటైన్ చేయడం మాత్రమే వీలు పడుతుంది. బట్ దాన్ని ప్రోగ్రెస్ కాకుండా మనం చేయగలిగే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది.